పేరు వైల్డ్ ది వరల్డ్ సెప్ట్, అంటే ఈ ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు ఏం జరిగింది అనేటువంటిది. ఈ పుస్తకానికి రచయిత బాబు కల్తూరి గారు. దాంట్లో ఫస్ట్ చాప్టర్ గా ఆయన హౌ ఐ కేమ్ టు మెహర్ బాబా, అంటే బాబా గారి పరిధిలోకి ఆయన ఎలా వచ్చారు అనేటువంటిది ఫస్ట్ చాప్టర్. అది మనం మొదలుపెట్టి చదువుకుంటున్నాము. బ్రీఫ్ గా కిందటి వారం ఒక నిమిషం చెప్పి తర్వాత మొదలు పెట్టాను. బాబుజీ గారు చదువుకుంటున్న ఆయన ఒకేసారి పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, లా, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ మూడు ఒకేసారి నాగ్పూర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఇంకొక 2 నెలల్లో ఆయనకి చదువు అయిపోతుంది అనగా, ఏమిటి అసలు నా భవిష్యత్ ఏమిటి, నేను చదువుకున్న తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఒక తపన మొదలై ఆయన గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళారు, రామకృష్ణ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఏవో కొన్ని పుస్తకాలు చదివారు. కానీ ఆయనకి ఏమీ శాంతి లభించలేదు. ఆయనలో ఉన్నటువంటి తపన, అంటే నేను భగవంతుడిని తర్వాత నా జీవిత గమ్యం ఏమిటి, నేను భగవంతుడిని దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడు సేవ చేయాలంటే ఏం చేయాలనేటువంటి ఒక తపన మొదలైంది దానిలో. సరే, చివరికి ఇంకా కాలేజీ అయిపోతున్న సందర్భంలో ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ఒక గురువు గారు, ప్రొఫెసర్ గారిని అడిగితే, ఇండియాలో ఋషికేశ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది హిమాలయ పర్వతాల దగ్గర. ఆ ఋషికేశ్ లో చాలా మంది సత్పురుషులు, యోధులు, సత్సంగులు, మునులు వాళ్ళంతా ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, నువ్వు ఆయన శిష్యరికం చేయవలసింది అని చెప్పి ఆయన సలహా ఇచ్చి ఆయన అడ్రస్ కూడా ఇస్తారు. సరే, బాబుజీ గారు ఆయనకు ఉత్తరం రాశారు. ఉత్తరం రాస్తే 9 జనవరి 1953న నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను, నువ్వు వచ్చి అక్కడ నాతో అపాయింట్మెంట్ ఇచ్చి నాతో మాట్లాడవలసింది అని చెప్పారు ఆయన. సరే, ఈ లోపల అప్పటికే బాబుజీ గారికి పెళ్ళయింది. ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది, షీలా కల్తూరి. అమ్మాయికి అప్పుడు సుమారుగా 9 నెలలు. సరే, మరి ఋషికేశ్ వెళ్ళి ఆశ్రమంలో చేరాలనుకుంటున్నారు కదా. ఈ భార్యా బిడ్డల సంగతి వాళ్ళ అత్తవారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అప్పచెప్దాం వీళ్ళ బాధ్యత అని చెప్పి ఈయన అత్తవారింటికి వెళ్ళబోతున్నారు. సరిగ్గా ఆ టైంలో, అంటే అది డిసెంబర్ 24వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా బాబా గారు సావనీర్లోను తర్వాత నాగ్పూర్లోను ప్రజాదర్శనం ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా సావనీర్, అందులో అంతా ప్యాంప్లెట్స్ అంతా వేశారు, ఊరంతా అలంకరించారు. ఈయన కూడా ఈ పేపర్ కటింగ్ చదివి పక్కన పడేశారు. మనకి ఎందుకు ఈ బాబాలు ఇవన్నీను, మన పని చేసుకుందాము, వెళ్ళి మనం ముందు భార్య బిడ్డల్ని వాళ్ళకి అప్పచెప్పి మనం ఋషికేశ్ వెళ్ళాలి, మీరు టైం ఉంటుంది కాబట్టి ఆయన ఆ భార్య బిడ్డల్ని వాళ్ళ అత్తవారింటికి వెళ్ళడానికి నాగ్పూర్కి 40 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వాళ్ళ ఊరికి వెళ్ళి వీళ్ళ బాధ్యత స్వీకరించడానికి వెళ్ళారు. కానీ అవతారుడి యొక్క అవతార కార్యక్రమం వేరుగా ఉంటుంది. ఒక శిష్యుడు తయారైనప్పుడు అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ ఎలా శిష్యుడిని వెతుక్కుంటూ వెళతారు అనేటువంటి దానికి ప్రత్యక్ష సాక్ష్యం అనమాట ఈ యొక్క ఎపిసోడ్. ఆల్రెడీ ఇటువంటిది మనం గోహెర్ ఇరానీ గారు దాంట్లో చదివాము. ఇప్పుడు మనం చదువుకున్నట్టు ఈ రుచి గారి పుస్తకంలో కూడా చదువుకున్నాం. దానికంటే కూడా ఇది కూడా అటువంటి కోవలకే చెందింది. శిష్యుడు ఎలా తయారైతే భగవంతుడు ఎలా వెళ్తాడో, లేకపోతే సద్గురు ఎలా శిష్యుడిని వెతుక్కుంటాడు వెళ్ళడానికి అనేక ఉంటుంది కారణం అన్నమాట. బాబా గారు ఏం చేశారు, 24 డిసెంబర్ నుంచి 30 తారీఖు జరగాల్సిన ప్రజాదర్శనాన్ని వాయిదా వేసుకుని ఆయన తిరిగి మెహరాజాద్ వెళ్ళిపోయారు. 300 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయి ఆయన కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి 31 డిసెంబర్న సావనీర్లో ప్రజాదర్శనం ఇవ్వడానికి ఆయన తిరిగి వచ్చారు. ఎందుకు బాబా తిరిగి వెళ్ళారు అనేటువంటిది ఎవ్వరికి, ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి కానీ మిగతా మండలి సభ్యులకు కానీ ఎవ్వరికి అర్థం కాలేదు. ఎందుకు ఆయన వెళ్ళారు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు అనేటువంటిది. ఎందుకు తిరిగి వచ్చారు, ఎందుకు వెళ్ళారు? ఈ శిష్యుడు అప్పుడు సావనీర్లో లేరు. శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు, ఆయన బాధ్యతని అప్పచెప్పడానికి వెళ్ళారు. ఆ శిష్యుడు వచ్చేదాకా ఈ గురువు వెయిట్ చేయాలి కాబట్టి ఆయన యొక్క ప్రోగ్రామ్ని ఆయన పోస్ట్ పోన్ చేసుకుని తిరిగి 31 డిసెంబర్ 1952 నాడు ఈ సావనీర్లో ప్రజాదర్శనం ఏర్పాటు చేశారు. సరే, బాబుజీ దానికి వెళ్ళారు. ఆయన బాబా గారు ఒక అరటిపండు ఇచ్చారు. ఆ అరటిపండు తిన్నారు. అరటిపండు తిన్న దగ్గర నుంచి ఆయనలో ఒక దివ్య ప్రేమాగ్ని జ్వాల దగిలించిపోయింది. నేను వెతకబోయేటువంటిది గురువు ఈయనే, నేను నా జీవితం అంతా ఈయన దగ్గరే అర్పణం అయిపోతాను, నేను ఈయనకి శిష్యరికం చేస్తాననే ఒక దృఢ సంకల్పం ఆయనలో వచ్చేసి ఇంక నేను ఋషికేశ్ వెళ్లాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు అనుకున్నారు. సరే, మరుసటి రోజు కూడా ప్రజాదర్శనానికి వెళ్ళారు. అప్పుడు కూడా అరటిపండు ఇచ్చారు. అప్పుడు కూడా బాబా గారు బాబుజీ గారిని చూడడం కానీ బాబుజీ గారితో మాట్లాడడం కానీ ఏం చేయలేదు. కానీ ఆయన అక్కడ తెలిసిన వాళ్ళందరినీ అడిగారు, మీరు బాబుజీ గారితో మాట్లాడారా, మీరు బాబా గారితో మాట్లాడారా,
ఆయన ఏమైనా ప్రైవేట్ ఇంటర్వ్యూలు ఇస్తారా అని అంతా అడిగారు. ఆయన ఏమి ప్రైవేట్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఏం రాలేదు, ఆయన ఓన్లీ ప్రజాదర్శనం ఇవ్వడానికే వచ్చారు, మేము కూడా మీలాగే ప్రజాదర్శనం చేసుకునేందుకు వెళ్ళాము అని చెప్పారు. ఇంతలో ఆంధ్ర నుంచి ఇద్దరు వచ్చారు. ఎవరు? డాక్టర్ కనకదండి గారు, తర్వాత రంగారావు గారు. ఈయన ఇలా ఇలా అడుగుతుంటే రంగారావు గారిని కలుసుకోవడం సంభవించింది. రంగారావు గారిని కనుక్కొని సంబంధిస్తే ఆయన చెప్పారు, బాబా గారు 1953 సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో ఆంధ్ర పర్యటనకు వస్తారు, అప్పుడు నేను మీకు ఆయనతో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయగలను అని ఆయనకి హామీ ఇచ్చారు. సరే, ఇది ఇంకా జరిగేపటికి ఇంకో 4 రోజులు ఉంది కదా, ఈ లోపల సంగతి ఆలోచిద్దాము అని ఈయన అనుకున్నారు అనమాట. సరే, మరుసటి రోజు కూడా ఇట్లాగే దర్శనం చేసుకున్నారు, అరటిపండు ఇచ్చారు, తినేశారు. ఇంకా మరుసటి రోజు పొద్దున మళ్ళీ బాబా గారు ఎక్కడ ఉంటారు, ఆయనతో ఏమైనా ఇంటర్వ్యూ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈయన దారికి వెళ్తుంటే బస్ స్టాండ్ లో ఈ యొక్క రంగారావు గారు వాళ్ళ అబ్బాయిని ఎత్తుకుని నుంచున్నారు తిరిగి వెళ్ళిపోవడానికి. బాబా గారు దర్శనం అయిపోగానే తిరిగి మీరు ఆంధ్ర వెళ్ళిపోమని చెప్పారు కనకదండి గారికి, రంగారావు గారికి. సరే, వాళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే ఈయన కలిసి ఆయన, మా అబ్బాయి దర్శనం చేసుకున్న తర్వాత బాబా గారు ఏమన్నా దండ ఇస్తారేమో అని మేము ఆశతో ఎదురు చూసాము, కానీ ఏమైనా ఇవ్వలేదు, నా కుర్రాడు నిరుత్సాహపడుతూ ఉన్నాడు, చిన్న కుర్రాడు, అంటే మీరు ఏమన్నా కాగితం రాసివ్వండి, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన దండిస్తే మీకు తీసుకొస్తానని ఇస్తే రంగారావు గారు చిన్న చీటీ రాసి ఇచ్చారు. సరే, ఆ చీటీ పుచ్చుకుని ఈయన అక్కడికి వెళ్ళారు. కిందటి వారం మనం అంతవరకు చదువుకున్నాం అనమాట. ఐ ఆల్సో మేడ్ ద సేమ్ మ్యాన్ ఫ్రమ్ ఆంధ్ర విత్ హిస్ సన్. ఇన్ ద కోర్స్ ఆఫ్ అవర్ కన్వర్సేషన్ ది మ్యాన్ టోల్డ్ మీ హౌ డిసప్పాయింటెడ్ హిస్ సన్ ఫెల్ట్ బికాస్ హీ వాంటెడ్ బాబాస్ గార్లాండ్ టు టేక్ విత్ హిమ్ బ్యాక్ టు ఆంధ్ర. ఆ కుర్రాడు అనుకున్నాడు బాబా గారి దగ్గర నుంచి దండ తీసుకుని, ఆ దండ తీసుకుని తిరిగి ఆంధ్ర వెళ్దాం అని చెప్పి రంగారావు గారి అబ్బాయి అనుకున్నాడు. కానీ బాబా గారి ఆ దండ ఇవ్వలేదు ఆయనకి. సరే, అప్పుడు ఏం చేశారంటే, దేర్ వాజ్ నో ఆపర్చునిటీ టు ఆస్క్ ఫర్ ఇట్ బికాస్ బాబా హ్యాడ్ టోల్డ్ దెమ్ టు రిటర్న్ హోమ్ ఇమీడియట్లీ. వీళ్ళు బాబా గారిని, బాబా మా అబ్బాయి ఒక దండ అడుగుతున్నాడు మీరు ఇవ్వండి అనేటువంటి సందర్భం అంటే టైం కూడా వాళ్ళకి దొరకలేదు. ఎందుకని, బాబా దర్శనం అయిపోగానే మీరు తిరిగి ఆంధ్ర వెళ్ళిపోండి అని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి బాబా ఆర్డర్స్ తూచారుగా పాటించాలి కాబట్టి వాళ్ళిద్దరు వెంటనే మరుసటి రోజు దర్శనం చేసుకుని తిరిగి ఆంధ్ర వెళ్ళిపోవడానికి బస్ స్టాండ్కి వచ్చేసారు అనమాట. ఐ థాట్ నౌ ఈజ్ మై ఛాన్స్ టు సీ బాబా. అప్పుడు బాబుజీ అనుకున్నట్ట, ఆహా భలే ఛాన్స్ దొరికింది, మనం ఈసారైనా ఒకసారి బాబా గారి దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి అని అనుకున్నారు. ఐ సజెస్టెడ్ దట్ ద మ్యాన్ రైట్ ఎ నోట్ టు బాబా ఆస్కింగ్ ఫర్ ది గార్లాండ్. అప్పుడు ఏం చెప్పారు, సార్ మీరు ఒక ఉత్తరం రాసివ్వండి, నేను ఈ ఉత్తరం పట్టుకుని బాబా గారి దగ్గరికి వెళ్తాను, ఆయన ఉన్నతోడు బంగ్లాకి, ఒకవేళ ఆయన దండిస్తే మరి వెంటనే మీరు బస్ ఎక్కే లోపల నేను తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. అండ్ ఐ వుడ్ డెలివర్ ఇట్ పర్సనల్, మీకు స్వయంగా నేను తీసుకొచ్చి ఇస్తానన్నారు. ది మ్యాన్ అండ్ ద బాయ్ ఎవర్ ఓవర్ జాయిడ్. అబ్బా భలే మంచి దొరికింది, ఎవరో ఒక ఆయన దొరికారు, ఏమన్నా మనకు అవకాశం ఉంటే ఆ దండ మనం సంపాదించి తెచ్చుకోవచ్చని వాళ్ళిద్దరు, ఎవరు రంగారావు గారు వాళ్ళ అబ్బాయి కూడా చాలా సంతోషపడ్డారు అనమాట. ది మ్యాన్ అండ్ ద బాయ్ వర్ ఓవర్ జాయిడ్. ద నోట్ వాజ్ రిటర్న్ అండ్ ఐ లెఫ్ట్, బట్ వెన్ ఐ అప్రోచ్డ్ ద ప్లేస్ వేర్ బాబా వాజ్ స్టేయింగ్ ఐ వాజ్ స్టాప్డ్ బై ద వాచ్మెన్. సరే, ఈ ఉత్తరం రాసిచ్చారు, ఒక నోట్ రాసిచ్చారు రంగారావు గారు. ఆ ఉత్తరం తీసుకుని బాబుజీ గారి గబగబా బాబా గారి బంగ్లా దగ్గరికి వెళ్ళేతాడు, పరిగెత్తికి వెళ్ళారు. కానీ మరి అక్కడ ఒక వాచ్మెన్ ఉంటారు కదా, ముందు బాబా గారి దగ్గర లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి కదా, ఆయన ఆపేసేట వెళ్ళొద్దని. ది మ్యాన్ వుడ్ నాట్ అలౌ మీ టు డెలివర్ ది నోట్ బట్ టుక్ ఇట్ టు బాబా హిమ్సెల్ఫ్ అండ్ రిటర్న్ ఆఫ్టర్ 5 minutes విత్ గార్లాండ్. ఆయన ఏం చేశాడు, బాబా గారు ఇప్పుడు ఎవరిని ప్రైవేట్ ఇంటర్వ్యూస్ ఇవ్వటం లేదు, మీరు ఆ నోట్ ఎవరిని ఉంటే నాకు ఇవ్వండి, నేను బాబా గారికి ఇస్తాను, ఆయన దండిస్తే నేను మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి ఆ కాగితం తీసుకుని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి వెంటనే బాబా గారికి నోట్ ఇస్తే ఆయన సర్వజ్ఞుడిగా ఆయన తెలియదే ఉంది, ఆయన వెంటనే ఒక దండ ఇచ్చి పంపించారనమాట. అండ్ రిటర్న్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ విత్ ఎ గార్లాండ్. వెంటనే కొద్ది క్షణాల్లో ఆ గార్లాండ్ తీసుకుని వెంటనే గబగబా పరిగెత్తుకొచ్చారు. దస్ ఐ మిస్డ్ ది ఆపర్చునిటీ టు హ్యావ్ ఏ పర్సనల్ మీటింగ్ విత్ ది అవతార్. ఈసారి కూడా బాబా గారిని పర్సనల్ గా కలుసుకోవడానికి కానీ, బాబా గారితో పర్సనల్ ఇంటర్వ్యూ ఏమైనా తీసుకోవడానికి కానీ అవకాశం దొబ్బించిందో అని చెప్పి పాపం బాబుజీ ఆశపడ్డాయి, కానీ ఈసారి కూడా ఆయనకి ఆ యొక్క అవకాశం దొరకలేదు. ఆయన దండిచ్చారు, ఈయన ఇంకా గబగబా దండ పుచ్చుకుని బయలుదేరారు. ఐ క్యారీడ్ ది గార్లాండ్ టు ది బస్ స్టాండ్. వీళ్ళు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నారు కదా, బస్ కోసం వీడిని వచ్చేందుకు ఉండమని ఈయన వెళ్ళారు, ఆ దండ తీసుకుని వచ్చారు. అలాంగ్ ద వే వెన్ పెటల్స్ ఫెల్ ఆఫ్ ఐ వుడ్ పిక్ దెమ్ అప్ అండ్ ఈట్ దెమ్. అది గులాబీ దండ కదా, గులాబీ దండ ఇచ్చుంటారు, ఆ గులాబీ దండలో రేకులు పడిపోతూ ఉంటాయి కదా, ఈ పడిన రేఖ అంతా బాబుజీ గారు తీసుకుని అది కింద పడకుండా జాగ్రత్తగా ఆయన ఆ నోట్లో వేసుకుంటూ వచ్చారు. ఐ గేవ్ ది గార్లాండ్ టు ది సన్ హూ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ది ఫాదర్ reassured me that he would arrange an interview for me with Baba in Andhra.
సరే ఆ కుర్రాడు ఆ దండ తీసుకుని చాలా సంతోషపడ్డాడు. అప్పుడు రంగారావు గారు, మీకు తప్పకుండా మీ బాబా ఆంధ్ర పర్యటన 1953లో మొదటి పర్యటన జరిగినప్పుడు నేను ఆంధ్ర వస్తారు ఏలూరులో, అప్పుడు నేను మీకు బాబా గారితో తప్పకుండా పర్సనల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తానని ఆ రంగారావు గారు బాబూజీ గారికి అభయం ఇచ్చారనమాట. వాళ్ళు అలా వెళ్ళిపోయారు. లేటర్ దట్ డే బాబా గివ్ అనదర్ దర్శన్ ఇన్ సావనీర్ అండ్ అగైన్ అండ్ సాట్ ఇన్ లైన్. ముందు రోజు ఎలాగైతే అందరూ ఒకళ్ళ వెనకాల లైన్ లో కూర్చున్నారని ఉంచోకుండా, అలాగే రెండో రోజు దర్శనం అంటే 31st నాట అయిందే ఫస్ట్ అనమాట. దర్శనం చేస్తుంది కూడా బాబూజీ అలాగే లైన్ లో నుంచున్నారు. ఆయన తెరను వచ్చినప్పుడు లేచి నుంచుని బాబా గారి ముందు వెళ్ళి ఆయన దగ్గర దండం పెట్టుకున్నారు. వెన్ మై టర్న్ కేమ్ ఐ స్టూడ్ అప్ అండ్ బాబా హ్యాండెడ్ మీ ఎనదర్ బనానా యాజ్ ప్రసాద్. ఆయన టర్న్ వచ్చినప్పుడు నిన్న ఎలాగైతే జరిగిందో బాబా బాబూజీ వంక చూడడం కానీ బాబూజీని పలకరించడం కానీ ఏం చేయలేదు. సింపుల్ గా ఆయన చేతులు ప్రసాదం పెట్టేసి పంపించేశారు. అగైన్ హీ డిడ్ంట్ సో మచ్ గ్లాన్స్ ఎట్ మీ. ఆయన వంక ఏమి తేరిపారు చూడడం కానీ, మామూలుగా దర్శనం చేసినప్పుడు ఎవరైనా ప్రసాదం వచ్చినప్పుడు బాబా ఏం చేస్తారు, వాళ్ళని భుజం మీద తట్టడం కానీ, వాళ్ళ బుగ్గల మీద తట్టడం కానీ, వాళ్ళని ముద్దు పెట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళని పలకరించడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. కానీ బాబూజీ వంక కనీసం చూడలేదు, బాబూజీని పలకరించలేదు, ఆయన పట్టించున్నట్టుగా కూడా బాబా ఏం ప్రవర్తించలేదు. సింపుల్ గా ప్రసాదం చేతులు పెట్టి పంపించేశారనమాట. ఐ వాజ్ ushered along and a second time I ate the banana without feeling it. పాప ఏం చేస్తారు, ఇంకా ఆ బనానా తీసుకుని దాన్ని తొక్కుతో సహా బాబూజీ గారు తినేశారు. ఆఫ్టర్వర్డ్ ఐ ట్రైడ్ అండ్ ట్రైడ్ టు ఫైండ్ సమ్మన్ హూ కుడ్ అరేంజ్ అన్ ఇంటర్వ్యూ బట్ హ్యాడ్ అబ్సల్యూట్లీ నో. కానీ ఇందులో ఆశ ఉంది, ఎట్లాగైనా బాబా గారితో ఏమైనా పర్సనల్ గా ఇంటర్వ్యూ దొరుకుతుందా అని పాపం చాలా ప్రయత్నించారు, కానీ ఆయనకి ఏమీ అవకాశం దొరకలేదు. ఆన్ ది మార్నింగ్ ఆఫ్ ది థర్డ్ డే బాబా లెఫ్ట్ ఫర్ నాగ్పూర్ అండ్ ఐ ఫాలోడ్. సరే, మరుసటి 2 రోజుల్లో సావనీర్లో ప్రజాదర్శనం అయిపోయింది. మరుసటి రోజు ఎక్కడ నాగ్పూర్ లో ప్రజాదర్శనం అనమాట. నాగ్పూర్ లో ప్రజాదర్శనానికి బాబా గారు వెళ్ళిపోయారు. బాబూజీ గారు కూడా అక్కడ ప్రజాదర్శనం మళ్ళీ ఏమన్నా అవకాశం దొరుకుతున్నామని ఈయన కూడా నాగ్పూర్ వెళ్ళిపోయారు. దేర్ ఐ మెట్ ఎ మ్యాన్ నేమ్డ్ విభూతి, ఏ ఫాలోయర్ హూ వుడ్ ఆఫెన్ గో ఫ్రమ్ సిటీ టు సిటీ గివింగ్ మెసేజ్, బాబాస్ మెసేజ్. అప్పుడు నాగ్పూర్ లో మన అందరికీ తెలిసిన ఆయన విభూతి అనేటువంటి ఆయన బాబా గారి యొక్క డివోటి. ఆయన ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగి బాబా నామాన్ని ప్రచారం చేస్తున్నటువంటి మహానుభావుడు అనమాట. ఆ విభూతి గారిని మన బాబూజీ గారు కలుసుకోవడం జరిగింది. ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాంటెడ్ టు జాయిన్ బాబా అండ్ లివ్ విత్ హిమ్ పర్మనెంట్లీ. బాబూజీ గారు చెప్పారు, ఆయన కలుసుకున్నప్పుడు నేను బాబా గారితో ఉందాం అనుకున్నాను, పర్మనెంట్ గా నా జీవితం అంతా ఆయనకి అర్పణ చేద్దామని అనుకుంటున్నానని చెప్పి ఆ విభూతి గారికి బాబూజీ గారు చెప్పారు. విభూతి ప్రొసీడెడ్ టు ఆస్క్ మీ మెనీ క్వశ్చన్స్ అబౌట్ మై సెల్ఫ్ విచ్ ఐ ఆన్సర్డ్. సరే, ఆ విభూతి గారు ఈ బాబూజీ గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలు అడిగితే ఈ ప్రశ్నలన్నిటికీ బాబూజీ గారు చక్కగా ఆయనకి సమాధానాలు చెప్పారు. ఈ దెన్ వెంట్ టు బాబా అండ్ టోల్డ్ హిమ్ అబౌట్ మీ అండ్ మై ఇంటెన్స్ డిజైర్ టు లివ్ విత్ హిమ్. అప్పుడు ఆ విభూతి గారి మరి బాబా గారితో పరిచయం ఉంది కదా, బాబా గారితో దగ్గరే ఉంటారు కాబట్టి ఆయన ఏం చేశారు, ఇట్లా బాబా గారి దగ్గరికి వెళ్ళి, ఇది ఎవరు బాబూజీట, ఆయన మీతో పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారు, మీ దగ్గర ఉండిపోవాలని అనుకుంటున్నారట అని చెప్పి చెప్పారట. ఈ దెన్ వెంట్ టు బాబా అండ్ టోల్డ్ హిమ్ అబౌట్ మీ అండ్ మై ఇంటెన్స్ డిజైర్ టు లివ్ విత్ హిమ్. అంటే ఆయనలో మీతో చేరాలి, మీకు శిష్యుడిగా ఉండాలనేటువంటి తీవ్రమైన ప్రగాఢమైన కోరిక ఉంది. ఆ కోరిక ప్రకారం ఆయన మిమ్మల్ని కలుసుకుని మీతో చేరిపోవాలని అనుకుంటున్నాడని చెప్పారట. A few minutes later, Vibhuti returned and told me that Baba had asked me to come to see him at 2 o'clock that afternoon. అంటే ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకి, అది ఏ రోజు, అది 4th జనవరి అనమాట. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి బాబా గారు మిమ్మల్ని కలుసుకునేందుకు సంసిద్ధత వ్యక్తపరిచారు, కాబట్టి మీరు బాబా గారు ఉండేటువంటి బంగ్లా దగ్గరికి 2 గంటలకి ఖచ్చితంగా రావాల్సిందని చెప్పి బాబా గారి యొక్క మెసేజ్ ఈ విభూతి గారు తీసుకొచ్చి బాబూజీ గారికి అందజేశారు. As Baba was planning to give darshan at 3 o'clock, when I arrived at 2 o'clock, most of the mandali had left to see to the arrangements. అప్పుడు బాబా గారి ప్రజాదర్శనం ఎన్ని గంటలకి? 3 గంటలకి. ఈయన బాబూజీ గారు ఏం చేశారు, 2 గంటలకే వెళ్ళారు ఎక్కడి బాబా గారి దగ్గరికి. కాబట్టి ఇక్కడ ఎవరు లేరు, మండలి వాళ్ళంతా ఏం చేశారంటే, మండలి వాళ్ళంతా ఈ అరేంజ్మెంట్ చూడడానికి అక్కడ ప్రాంగణానికి వెళ్ళిపోయారు.
బాబా గారి యొక్క ఆంతరింగికులు ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అక్కడ లేరు. బాబూజీ ఆ టైంలో కరెక్ట్ గా బాబా గారిని కలిసినందుకు వెళ్ళారు. మోస్ట్ ఆఫ్ ది మండలి హ్యాస్ లెఫ్ట్ టు సీ ది అరేంజ్మెంట్. ఓన్లీ a few remain behind with him. బాబా వెనకాల ఒకళ్ళిద్దరే బాబా గారితో పాటు ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఆ అరేంజ్మెంట్స్ చూడడానికి బాబుజీ ప్రజాదర్శనంతో ఎక్కడైతే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయో ఆ అరేంజ్మెంట్స్ చూడడానికి వెళ్ళి ఆ అరేంజ్మెంట్స్ క్రమంలో ఉన్నారు. బాబా గారు సరాసరి బాబుజీ గారు సరాసరి ఇంకా బాబా గారి దగ్గరికి వెళ్ళారనమాట. అప్పుడు ఏమైందో మనం విందాం ఇప్పుడు. ఐ వాజ్ బ్రాట్ టు సీ బాబా అండ్ ఇన్స్ట్రక్టెడ్ మీ త్రూ యూరిచ్. అప్పుడు అప్పటికే యూరిచ్ గారు బాబా గారి దగ్గర 1938 నుంచి యూరిచ్ గారు బాబా గారి దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి బాబా గారి దగ్గర యూరిచ్ గారు ఒక్కళ్ళు ఉన్నారు. అప్పుడు మనం బాబుజీ గారు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఐ వాజ్ బ్రాట్ టు సీ బాబా అండ్ ఇన్స్ట్రక్టెడ్ మీ త్రూ యూరిచ్ ద్వారా బాబా గారు చెప్పారు. డోంట్ బౌ డౌన్ టు మీ, జస్ట్ ఫోల్డ్ యువర్ హ్యాండ్ అండ్ బీ సీటెడ్. నువ్వు నాకేమి పాదాభివందనం చేయగానే ఏమి చేయొద్దు, నీ 2 చేతులు జోడించి నేను నమస్కారం చేసి అందులో కూర్చో అని చెప్పారు అనమాట. అప్పుడు బాబుజీ గారి యొక్క మన సంకల్ప స్థితి ఎట్లా ఉందంటే, వెన్ బాబుజీ వెంట్ టు బాబా రెసిడెన్స్ దట్ ఆఫ్టర్నూన్, కవ్వాలి మ్యూజిక్ వాజ్ బీయింగ్ సంగ్. అప్పుడు చిన్న కవ్వాలి మ్యూజిక్ జరుగుతుంది ఈ లోపల. బాబా ఆస్క్డ్ హిమ్, వాట్ డూ యూ డూ? ఏమడిగారు, నువ్వేం చేస్తావు అని బాబుజీ గారు త్రూ యూరిచ్ గారి ద్వారా అడిగించారు. ఐ ఆమ్ అబౌట్ టు అపియర్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ ఫర్ మై మాస్టర్స్ డిగ్రీ. మాస్టర్స్ డిగ్రీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేస్తున్నారు. ఆ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అపియర్ అవడానికి ఒక 2 నెలలు ఉంది, దానికి నేను ప్రిపేర్ అవుతున్నాను అన్నాడు. వాట్ డూ యూ వాంట్? ఏం కావాలి నీకు? టు లివ్ విత్ యూ, నేను మీతో ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాను, మీతో ఉంటాను. ఆర్ యు మ్యారీడ్ ఆర్ సింగిల్? బాబా గారు అడిగారు, నీకు వివాహం అయిందా లేకపోతే ఒక్కడు వాడినా? మ్యారీడ్. వాట్ ఈజ్ యువర్ వైఫ్స్ నేమ్? నీ భార్య గారి పేరేంటి? రమా అని చెప్పారు. డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? ఆయనకి అన్ని తెలుసు, కానీ తెలియనట్టుగా ఎందుకు అడుగుతున్నారు, మన ప్రతిస్పందన ఏమిటి, మనం ఎలా ఆయనతో విధేయతగా చెప్తామని పరీక్షించేది తప్ప ఆయనకి తెలియక మన అడుగుతున్నారు అనుకోవడం మన అవివేకం అనమాట. డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? ఎవరన్నా పిల్లలు ఉన్నారా? ఏ బేబీ డాటర్ నేమ్ షీలా, ఒక ఆడపిల్ల ఉంది, ఆ అమ్మాయి పేరు షీలా. వుడ్ యూ ఒబే మై ఇన్స్ట్రక్షన్స్? నేను చెప్పిన ఆజ్ఞలన్నీ నువ్వు శిరసాహిస్తావా? ఐ హావ్ కమ్ విత్ దట్ ప్రిపేర్డ్నెస్, నేను అందుకు సంసిద్ధుడినై వచ్చాను బాబా అని చెప్పారు. పంకజ్ రాజ్ వాజ్ ప్రజెంట్ అండ్ ఇంటర్జెక్ట్. అప్పుడు బాబా గారి పక్కన యూరిచ్ గారు కాకుండా పంకజ్ రాజ్ అనేటువంటి ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు. బాబా, యూ షుడ్ నో వాట్ యు మీన్ బై ఒబీడియన్స్. అప్పుడు ఆయన మధ్యలో కలగ చేసుకుని ఆయనకి అసలు ఒబీడియన్స్ అంటే విధేయత అంటే ఏమిటి ముందు ఆయనకు తెలుసా అని మనం పరీక్షించాలి బాబా అని బాబా గారికి పంకజ్ రాజు గారు సూచించినట్టుగా మాట్లాడారు. బాబా గారు అప్పుడు ఏం చెప్పారు సమాధానం? హీ నోస్ బెటర్ దాన్ యూ, నీకంటే బాగా తెలుసులే ఆయనకి. అతను చదువుకున్నాడు, మాస్టర్స్ డిగ్రీ చేశాడు, 3 మాస్టర్స్ డిగ్రీకి ప్రిపేర్ అవుతున్నాడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా, ఆర్గానిక్ కెమిస్ట్రీ మూడిట్లో చదువుకుంటున్నాడు. అతను సామాన్య తక్కువ కాదు, బాగా చదువుకున్నవాడు. విధేయత అంటే అతనికి మనం చెప్పక్కర్లేదు, అతనికి నీకంటే ఎక్కువ తెలుసని బాబా గారు స్వయంగా చెప్పారు. బాబా రిప్లై షార్ప్లీ, హీ ఈజ్ ఎన్ ఎంఎస్సి, మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ సైన్స్, మాస్టర్ డిగ్రీ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు అని బాబా గారు స్వయంగా మన పంకజ్ రాజ్ గారికి చెప్పారు. విధేయత అంటే ఆయనకి బాగా తెలుసు, నువ్వు ఆయనకి విధేయత గురించి నువ్వు చెప్పక్కర్లేదని చెప్పి స్వయంగా పంకజ్ రాజ్ గారికి బాబా సూచించారు. హీ నోస్ బెటర్ దాన్ యూ, బాబా రిప్లైడ్ షార్ప్లీ. ఇప్పుడు బాబా గారు అని చెప్పారు, నీకంటే బాగా తెలుసు విధేయత అంటే, నువ్వు ఆయనతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి. హీ ఈజ్ ఎన్ ఎంఎస్సి, మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ సైన్స్. టు బాబా కంటిన్యూడ్, ఇఫ్ ఐ టెల్ యూ టు గో అబౌట్ నేకెడ్ బెగ్గింగ్, వుడ్ యూ డూ ఇట్? అప్పుడు బాబా గారు ఏం చేశారు, బాబుజీని అడిగారు, నువ్వు వివస్తుడుగా బస్టాండ్ లేకుండా నువ్వు బెగ్గింగ్ చేసుకుంటూ ఈ వీధంతా తిరగలవు అంటే, భిక్షాటన చేసుకుంటూ వివస్తుడుగా ఈ ఊరంతా తిరిగి నువ్వు భిక్షాటన చేస్తావా అని ప్రశ్నించారు. ఎవరు? బాబుజీ బాబా గారు బాబుజీని ప్రశ్నించారు. ఇఫ్ ఐ టెల్ యూ టు గో అబౌట్ నేకెడ్ బెగ్గింగ్, వుడ్ యూ డూ ఇట్? నువ్వు చేస్తావా పని? నేను చెప్పినట్టు నువ్వు వెంటనే ఆ యొక్క భిక్షాటన చేస్తూ ఆ ఊరంతా తిరుగుతావా అని అడిగారు. బాబుజీ ఏం సమాధానం చెప్పారు? ఎస్, లీవింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఎస్, నేను అన్ని సర్వసంగ పరిత్యాగనై భిక్షాటన చేస్తూ మీకు ఆజ్ఞను శిరసాహిస్తానని బాబుజీ సమాధానం చెప్పారు. లీవింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్, వుడ్ యూ బి ఏబుల్ టు స్టే విత్ మీ? అన్ని వదిలేసి, అన్ని సర్వార్పణ చేసి
నాతో ఉండడానికి నువ్వు సంసిద్ధుడిపై ఉంటావా, సంసిద్ధుడిపై వస్తావని చెప్పి బాబా గారు బాబుజీని ప్రశ్నించారు. లీవింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్ వుడ్ యూ బి ఏబుల్ టు స్టే విత్ మీ, అన్ని వదిలేసి నాతో ఉండడానికి నువ్వు వస్తావా అని అడిగారు. దట్ ఈజ్ ఆల్వే విష్ ఫర్ బాబా. నా కోరిక, నా జీవిత గమ్యం, నా కోరిక ఏదే, నేను అన్ని వదిలేసి మీతో ఉండడానికి, మీకు సేవ చేయడానికే నా జీవిత లక్ష్యం అని బాబుజీ చెప్పారు. వెన్ ఈజ్ యువర్ ఎగ్జామినేషన్, నీ పరీక్షలు అయితే ఎప్పుడవుతాయి? ఇన్ మార్చిలో నా పరీక్షలు అయిపోతాయి అన్నారు. టేక్ ది ఎగ్జామ్ అండ్ దెన్ కమ్ టు మీ వేర్ ఎవర్ ఐ యామ్. సరే, నీ పరీక్షలు నువ్వు ప్రిపేర్ అవ్వు, పరీక్షలు పూర్తయి పరీక్షలు అయిపోయిన తర్వాత నేను ఎక్కడుంటే అక్కడికి నువ్వు సన్నిధుడివై రావాల్సింది అని చెప్పి బాబుజీ గారికి బాబా ఆజ్ఞ ఇచ్చారు. బాబు వాంటెడ్ టు జాయిన్ బాబా దట్ ఎవ్రీ డే, కానీ ఆ రోజే జాయిన్ అయిపోదామని అనుకున్నారు బాబుజీ గారు. సంసిద్ధులై వచ్చారంటే ఈ క్షణంలో జాయిన్ అయిపోదాం అనుకున్నారు, కానీ బాబా ఏం చెప్పారు? బట్ హీ యాక్సెప్టెడ్ బాబా స్వీట్ అండ్ ఆస్క్డ్ టుడే అటెండ్ ది ఆంధ్ర దర్శన్. అప్పుడు బాబుజీ ఏమి అడిగారు? మీరు ఆంధ్రలో ప్రజాదర్శనం ఇస్తారు కదా, నేను ఆంధ్ర ప్రజాదర్శనానికి రావచ్చా అని బాబుజీ గారు బాబా గారిని అడిగారు. ఇఫ్ ఇట్ డస్ నాట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ ఎగ్జామ్ యూ మే కమ్. నీ పరీక్షలకు ఏ విధమైన అవరోధం లేకుండా, నీ పరీక్షలు సక్సెస్ఫుల్ గా పూర్తయితే నువ్వు రావచ్చు, రావడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి బాబుజీ గారు విన్నారు అనమాట. 100% అవిధేయతగా చూపుతాననేటువంటి దాంతో, విల్ యూ ఒబే 100%? ఐ సెడ్ yes. లిజన్ నౌ. అయితే నీకు 100% నువ్వు విధేయత చూపించాలి. లిజన్ నౌ. హీ టోల్డ్ మీ హౌ మెనీ మంత్స్ బిఫోర్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. అప్పుడు అడిగారు ఫైనల్ గా, నీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఎన్ని నెలలు పడతాయి నాయన అని అంటే 2 నెలలు పడతాయండి అన్నారు. ఐ సెడ్ బాబా వెంట్ ఆన్ అపియర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ ఓవర్ జాయిన్ మీ పర్మనెంట్లీ. కాబట్టి 2 నెలలు నీకు చదువు ఉంది కాబట్టి ఈ 2 నెలలు నీ పరీక్షలు పూర్తి చేసుకుని నీ పరీక్షలు రాసి అప్పుడు నా దగ్గరికి నువ్వు పర్మనెంట్ గా జాయిన్ అవడానికి రావాల్సిందిగా బాబుజీ గారికి బాబా మంచి సలహా ఇచ్చారు. ఐసా బాబా వన్ అదర్ టైం బిఫోర్ మై ఎగ్జామ్. ఈ లోపల పరీక్షలు జరిగే లోపల బాబుజీ గారు ఆంధ్ర పర్యటనకి వెళ్ళారు. ఆంధ్ర పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ పర్యటన అంతా బాబాతోనే ఉన్నారు కాబట్టి ఇంకోసారి బాబాను చూడడానికి ఆయనకి అవకాశం దొరికింది. వెన్ ఐ ట్రావెల్ టు ఆంధ్ర టు పార్టిసిపేట్ ఇన్ ఈజ్ టూర్ దేర్. ఇప్పుడు అదే వెన్ ఐ సా బాబా ఆన్ ది అదర్ టైమ్ బిఫోర్ మై ఎగ్జామ్ వెన్ ఐ ట్రావెల్ టు ఆంధ్ర టు పార్టిసిపేట్ ఇన్ ఈ దర్శన్ టూర్ దేర్. దెన్ ఆఫ్టర్ అపియరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఇన్ 1953 ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ జాయినింగ్ మెహర్ బాబా పర్మనెంట్లీ. తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత బాబా అప్పుడు డెహ్రాడూన్ లో ఉన్నారు. డెహ్రాడూన్ లో ఉన్నప్పుడు బాబుజీ గారు ఇంకా పర్మనెంట్ గా బాబా యొక్క ఆంతరింగుల్లో జాయడానికి సంసిద్ధుడై వచ్చేశారు. అది ఫస్ట్ బాబా గారి పోడులోకి బాబుజీ గారు ఎలా వచ్చారు అనేటువంటి ఎపిసోడ్ అనమాట. అది ఫస్ట్ది. దాని తర్వాత మొట్టమొదటి ఆర్డర్ బాబుజీ జారంగానే మొట్టమొదటి ఆర్డర్ ఏమిచ్చారు బాబుజీకి బాబా అనేటువంటిది కొంచెం ఫన్నీతో కూడినటువంటి ఇన్సిడెంట్ అనమాట ఇది. మై ఫస్ట్ ఆర్డర్ అని ఇప్పుడు ఏమి బాబా గారు మండలిలో చేరిన తర్వాత బాబా గారు ఈయనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఏం జాబ్ ఇచ్చారు, ఏం చేయమని ఆదేశం ఇచ్చారు అనేటువంటిది. మై ఫస్ట్ ఆర్డర్ బాబా వాజ్ స్టేయింగ్ ఇన్ డెహ్రాడూన్ వెన్ ఐ జాయిన్ హిమ్. ఈయన బాబా గారి పరిధిలోకి వచ్చి బాబా గారి యొక్క మండలి సభ్యుడిగా, కానీ అప్పుడు మండలి సభ్యులు మనం అనలేం, కానీ ఆంతరికుడుగా చేరడానికి వచ్చినప్పుడు ఆయన బాబా గారి డెహ్రాడూన్ లో ఉన్నారు. ఏ షార్ట్ టైమ్ ఆఫ్టర్ మై అరైవల్ హి ఆస్క్డ్ మీ. చేరిన తర్వాత కొంచెం సేపటికి బాబా గారు ఈయనకి ఒక ఆర్డర్ ఇచ్చారు. విల్ యూ ఒబే మీ 100%? 100% విధేయతగా నాతో ఉంటావా అని అడిగారు. ఐ లుక్డ్ అట్ హిమ్ అండ్ సెడ్ ఎస్ బాబా, ఖచ్చితంగా ఉంటానండి, అందుకే నేను వచ్చాను అన్నట్టుగా చెప్పారు. బాబా దెన్ గివ్ మీ మై ఫస్ట్ ఆర్డర్. మొట్టమొదటి ఆర్డర్ ఏమిచ్చారు? ఫ్రమ్ టుడే అన్వర్డ్ గో టు ద రూమ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది మెన్ మండలి ఎవ్రీ ఈవినింగ్ at 9 o'clock and say, you fool, keep silence after 9 and say it loudly. సరే, ప్రతిరోజు రాత్రి 9 గంటలకి నా మండలి సభ్యులంతా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో పడుకుని ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో గట్టిగా యూ ఫూల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ 9, 9 గంటల తర్వాత మీరంతా కంపల్సరీగా మౌనంగా ఉండండి. ఓ మూర్ఖులారా, ఫూల్ అంటే మనం మూర్ఖులారా అనుకోవాలి, అంటే మూర్ఖురాలు కాదు కాని వారు, కానీ బాబా గారు యూ ఫూల్ అన్నారు కాబట్టి ఈయన కంపల్సరీగా మరి ఒబీడియంట్ అంటే బాధ్యతలు కాబట్టి ఈయన యూ ఫూల్ అనాల్సిందే. యూ ఫూల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ 9, 9 గంటలకి
9 గంటల తర్వాత మీరందరూ మౌనంగా ఉండవలసింది అనేటువంటి ఆర్డర్ ఇచ్చి, ఈ ఆర్డరు ప్రతిరోజు రాత్రి 9 గంటలకి ప్రతి ఒక్కొక్క గదిలో కొంతమంది నా మండలి సభ్యులు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు గట్టిగా వాళ్ళకి వినపడేటట్టుగా చెప్పవలసింది అనేటువంటి మొదటి ఆర్డరు బాబూజీ గారికి బాబా గారు ఇచ్చారు. సరే, ఆయన ఈ ఆర్డర్ ఎలా శిరసాహించారో ఇప్పుడు మనం విందాం. దిస్ వాజ్ ఎ డిఫికల్ట్ ఆర్డర్ ఫర్ మీ సిన్స్ ఐ వాజ్ క్వైట్ న్యూ అండ్ ఆల్ ది అదర్ మండలి హ్యాడ్ బీన్ విత్ బాబా ఫర్ ఇయర్స్. మరి ఈయన లేటెస్ట్ గా 1953లో చేరినటువంటి ఆయన బాబూజీ గారు. మరి బాబా గారి యొక్క ఆంతర్యంగా అబ్దుల్ గనీ మున్సిఫ్ గారు కానీ, కాకా బారియా గాని, యురిచు గారు కానీ, ఇంకా మిగతా పిండు గారు కానీ, వీళ్ళంతా ఎప్పటి నుంచి బాబా గారి తొలితరం శిష్యుల్లో వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా తర్వాత గుస్తాజీ, కైకోబాద్ దస్తూర్, వీళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నవారు. వాళ్ళంతా చాలా సీనియర్ మెంబర్లు, కాకలు తిరిగిన వాళ్ళు, బాబా గారితో పాటు మొదటి నుంచి ఉన్నవాళ్ళు. ఈయన నిన్న కాక మొన్నట్టుగా ఇవాళ వచ్చినటువంటి లేటెస్ట్ మెంబరు, పైగా కుర్రాడు. ఈ కుర్రాడు ఇటువంటి పెద్దవాళ్ళందరినీ యూ ఫూల్ కీప్ సైలెన్స్ అంటే అది మామూలుగా జనానికి ఎంత ఆక్వర్డ్ గా ఉంటుంది అని పాపం ఈయన మనసులో మదన పడుతూ ఉన్నాడు. ఐ వాజ్ క్వైట్ న్యూ అండ్ ఆల్ ది అదర్ మండలి హ్యాడ్ బీన్ విత్ బాబా ఫర్ ఇయర్ అండ్ ఆల్సో మోస్ట్ వర్ కన్సిడరబుల్లీ ఓల్డర్ దాన్ ఐ. ఒక పాత సభ్యులే కాదు, వీళ్ళంతా వయసులో ఈయనకంటే చాలా పెద్దవాళ్ళు. మన పద్ధతి ఏమిటి? పెద్దవాళ్ళని గౌరవించాలి. మన పెద్దవాళ్ళని గౌరవించాలతో అంటే వాళ్ళకి ప్రేమాప్యాయంతో మాట్లాడాలని కానీ, వాళ్ళని యూఫుల్ అన్నాం కానీ మనం చేయకూడదు కదా. మన జనరల్ గా మన సంస్కృతి కదా భిన్నం. కానీ ఇక్కడ చెప్పింది ఎవరు? స్వయంగా అవతార పురుషుడే. కాబట్టి ఈయన మనసులో ఆంతరంగంగా బాధపడుతున్నా ఈయన అది ఆ ఆర్డరు పాటించడానికి తయారైపోయారు. ఎనీవే ఐ వాజ్ రెడీ టు డూ ఇట్, బట్ అట్ ది టైమ్ అప్రోచ్డ్ ఐ బిగాన్ టు పర్స్పైర్ ఫ్రమ్ నర్వస్నెస్. సరే, పాపం ధైర్యంగానే ఉన్నాడు చెప్దామని, కానీ లోపల ఒక విధమైనటువంటి అలజడ, చెమటలు పట్టడం, ఒక రకమైన భయం, ఆంతరంగికంగా మొదలు పడుతున్నాడు. అయ్యో, వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, ముఖ్య బాబాతో చాలా రోజుల నుంచి ఉన్నవాళ్ళు, పైగా నేను చాలా యంగెస్ట్ కుర్రాడిని, వాళ్ళంతా సీనియర్ మెంబర్లు, వయసులో నాకంటే పెద్దవాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ నేను ఎలా ఉద్బోధించాలి, ఎలా మాట్లాడాలని పాపం మనసులో బాధపడుతూ ఉన్నారు. The first evening I went at 9 to the room where Vishnu, Pendu, Neelu and Urichu were staying and I managed to say. సరే, మొట్టమొదటి గదిలోకి వెళ్ళారు. ఆ గదిలో ఎవరున్నారు? కాకలు తీరిన వాళ్ళంతా ఉన్నారు. కాకలు తీరిన వాళ్ళు విష్ణు గారు, పెండు గారు, నీరు గారు అండ్ యురిచు గారు, వీళ్ళంతా ఆ రూమ్ లో ఉన్నారు. అప్పుడు ఏం చెప్పారు? యూ ఫూల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ 9. సరే, గట్టిగా చెప్పన్నారు కదా. యూ ఫూల్, ఓ మూర్ఖులారా అందరూ 9 గంటలు అంతకాల మౌనంగా ఉండాలని గట్టిగా చెప్పారు. యూ ఫూల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ 9 o'clock అని ఈయన వాళ్ళందరికీ చెవులకి గట్టిగా వినపడేదాకా అరిచారు. దే ఆల్ ఆన్సర్డ్ చీర్ఫుల్లీ ఎస్ సార్, బికాజ్ దే న్యూ దట్ బాబా గారి హ్యాడ్ గివెన్ మీ ది ఆన్సర్. వాళ్ళు మరి బాబా గారి దగ్గర బాగా తరఫీదు పొందినారు కాబట్టి బాబా గారు ఆర్డర్ ఇస్తేనే ఇటువంటిది ఎవరైనా అమలు పరుస్తారు తప్ప వీళ్ళు సొంతంగా వాళ్ళ సొంత తెలివితేటలు కానీ వాళ్ళ సొంత ఇది కానీ ఉపయోగించి వీళ్ళు ఎవరూ మాట్లాడరు. కాబట్టి ఇది బాబా యొక్క ఆర్డరే అని చెప్పి వీళ్ళంతా ఎస్ సార్, అయ్యా మీరు చెప్పినట్టుగానే మేమంతా విధేయులుగానే 9 గంటల తర్వాత మౌనం పాటిస్తామని వాళ్ళంతా సంతోషంగా ఒప్పుకున్నారు. దెన్ ఐ వెంట్ టు గుస్తాజీస్ రూమ్. ఐ షౌటెడ్ యూ ఫూల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ 9. నెక్స్ట్ ఎవరు వచ్చారు? కాకలు తీయనటువంటి ఆయన గుస్తాజీ హంసోటియా. గుస్తాజీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతోనే ఇలాగే అరిచారు. యూ ఫూల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ 9. 9 గంటల తర్వాత మీరంతా మౌనంగా ఉండాలని గట్టిగా అరిచాట ఆయన. విచ్ సీమ్డ్ రిడిక్యులస్ యాజ్ హీ హ్యాడ్ బీన్ అబ్జర్వింగ్ సైలెన్స్ ఫర్ మెనీ ఇయర్స్. ఇది కొంచెం రిడిక్యులస్ అంటే హాస్యాస్పదంగా కానీ లేకపోతే విభిన్నంగా ఉంటుంది. ఎందుకని? గుస్తాజీ అప్పటికి చాలా రోజుల నుంచి బాబా గారి ఆర్డర్ ప్రకారం మౌనంగానే ఉంటున్నారు. ఆ మౌనంగా ఉంటున్న వాడిని నువ్వు మౌనంగా ఉండరా బాబాని ఎవరిని అరిస్తే ఎట్లా ఉంటుంది? రిడిక్యులస్ గా ఉంటుంది, అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ చెప్పినట్టు ఆర్డర్ మాట్లాడేవాడిని తెలిసి చేస్తున్నాడా తెలియకు చేస్తున్నా అనేటువంటి ఒక సందిగ్ధ అవస్థలో ఉంటుంది ఎవరికి? ఆ వినేవాడికి. కానీ ఆల్దో హీ డిడ్ నాట్ నో అబౌట్ ది ఆర్డర్, ఈ సింపుల్లీ స్మైల్డ్. ఆయనకి ఇది బాబా గారు ఇచ్చారనేటువంటి ఆర్డర్ ఆయనకి తెలియపోయినా ఆయన సింపుల్ గా పాత తరం వాడు కాబట్టి ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. నెక్స్ట్ ఐ వెంట్ టు డాన్ అంటే డాక్టర్ డాంకిన్స్ రూమ్ అండ్ రిపీటెడ్ ద సేమ్ థింగ్. వెంటనే ఆయన కూడా డాన్ గారి రూమ్ లోకి వెళ్ళి ఇదే అరిచాడు, యూ ఫూల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ 9 o'clock అని. ఆయన కూడా సింపుల్ గా విని ఊరుకున్నారు. ఆల్దో
He also did not know that it was Baba's order. He said, definitely sir, ఇది బాబా గారి ఆర్డరు అనేటువంటిది తెలియకపోయినా, ఆయన దృష్టికి రాకపోయినా, ఆయన ఎస్ సార్ డెఫినెట్ గా నేను ఈ ఆజ్ఞను శిరసాహిస్తాను. ఎందుకని వీళ్ళు బాబా గారి దగ్గర తర్ఫీదు పొందారు. బాబా గారి ఆర్డర్ ఇస్తేనే ఇటువంటిది బయటకు వస్తుంది తప్ప రాదనేటువంటి ఒక దృఢ విశ్వాసం బాబా మీద ఉంది. కాబట్టి ఇది ఈయన ద్వారా బాబా గారు ఇప్పించారనేటువంటి ఒక దృఢమైనటువంటి వాళ్ళకి ఆలోచన సరళి ఉంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా మేమంతా తప్పకుండా ఇది పాటిస్తాము అనేటువంటిది వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా తర్వాత కైకోబాద్ దస్తూరి గారి దగ్గర నుంచి వస్తుంది. అది నేను ఇప్పుడు చాలా సమయానుభవం అయిపోయింది కాబట్టి అది నెక్స్ట్ వీక్ నేను చదువుతాను. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శర్మాజీ. జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. ఈ భావు కల్చర్ గురించి చక్కటి విషయాలు తెలియజేస్తాను. జై మెహర్ బాబా. మీకు ఇప్పుడు సమయం ప్రేయర్ టైం అవుతుంది కాబట్టి ఒక్క నిమిషం ఉంది కాబట్టి రామకృష్ణ మేక గారు ఒక్క నిమిషం నామం చేసి ప్రేయర్ చేయండి. జై మెహర్ బాబా. రామకృష్ణ గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. ఒక్క నిమిషం ప్రేయర్. అవతార్ మెహర్ బాబా కి జై. ఓం నమో మెహర్ బాబా. 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 అవతార్ మెహర్ బాబా కి జై. ఓ Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yasdan, Ahura Mazda, and God the Beloved. Your name is the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by
hatred. We repent most especially for lustful thought and lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, and for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more, and still and more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhama till the very end. Avatar Meher Baba ki jai. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ శర్మాజీ. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జై మెహర్ బాబా, జై మెహర్ బాబా అండి. ఇప్పుడు చక్కగా బాబాకి ప్రార్థన చేశారు. మళ్ళీ సంకీర్తనలో కడదాం. సంకీర్తనలో ముందుగా మాలతి గారు సంకీర్తన చేయండి జై మెహర్ బాబా, తర్వాత శేషావతి గారు సంకీర్తనకి రెడీగా ఉన్నారు. బాబాకి జై. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించ భవసాగరము సాటి లేనివాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించ భవసాగరము సాటి లేనివాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. మీరు బాబా నామము దాల్చి మహిని వెలిసినాడు. మీరు బాబా నామము దాల్చి మహిని వెలిసినాడు. ముక్త మోహన కారముకుని దరికి పిలిచినాడు. మీరు బాబా నామము దాల్చి మహిని వెలిసినాడు. ముక్త మోహన కారముకుని దరికి పిలిచినాడు. మందహాస వదన కాంతితో మందహాస వదన కాంతితో ముక్తలను నరించినాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించ భవసాగరము సాటి లేనివాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. ఆడంబర కర్మ కాండతో పొందనలివి కాదన్నాడు. ఆడంబర కర్మ కాండతో పొందనలివి కాదన్నాడు. అందరిలో తనను చూచి ఆదరించుమన్నాడు. ఆడంబర కర్మ కాండతో పొందనలివి కాదన్నాడు. అందరిలో తనను చూచి ఆదరించుమన్నాడు. శ్వాస కంటే సన్నిధుడను, శ్వాస కంటే సన్నిధుడను శాశ్వతుండనన్నాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు, దాటించ భవసాగరము సాటి లేనివాడు. గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు. ప్రేమ వల్ల రూపము దాల్చి మానవుడైనాడు. ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు. ప్రేమ వల్ల రూపము దాల్చి మానవుడైనాడు. ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు. ప్రేమికుల ప్రేమకు తానే ప్రేమికుల ప్రేమకు తానే
దాసుడనన్నాడు. ప్రేమకు తానే దాసుడనన్నాడు. గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు దాటించబవ సాగరము సాటి లేని వాడు. గుండెలలో నెలకొన్న గోచరము కాని వాడు. జై బాబా అండి శర్మ గారు, అందరికీ జై బాబా. అవతార్ మేర్ బాబా. శేషాత్మ గారు సంకీర్తన చేయండి. తర్వాత సుబ్రహ్మణ్య గారు బుక్ రీడింగ్ రెడీగా ఉన్నారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మెహరు 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 అనే స్మరణే చాలు, బాయక మన తోడుగా బాబాయే మన జాలు. మెహరు 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 అనే స్మరణే చాలు, నిర్మలమో భక్తి నిశ్చలమో శ్రద్ధ, ఎన్నటికీ వీడివోని నిష్ఠా సహనములు. అదే మనకు దారి చూపు కరదీపికలు, అదే మనకు అందించే ఉపదేశము. మెహరు 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 అనే స్మరణే చాలు, బాయక మన తోడుగా బాబాయే మన జాలు. మెహరు 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 అనే స్మరణే చాలు, తన జీవన విధానమే మనకాదర్శం, తన లీలా పఠనమే మనకానందం. తన జీవన విధానమే మనకాదర్శం, తన లీలా పఠనమే మనకానందం. తన వైపుగా అడిగిడితే అదే మోక్ష మార్గం, తన వైపొక అడుగిడితే అదే మోక్ష మార్గం. తన్మయులైతే చాలును అదే కైవల్యం, తన్మయులైతే చాలును అదే కైవల్యం. మెహరు 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 అనే స్మరణే చాలు, బాయక మన తోడుగా బాబాయే మన జాలు. మెహరు 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 అనే స్మరణే చాలు. అవతార్ మేర్ బాబాకి జై. శర్మ గారు జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా అందరికి. జై మెహర్ బాబా అండి.